తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మండల అధికారులను ఆదేశించారు. బుధవారం మూసాపేట్ మండల కేంద్రంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియతో కలిసి ఇందిరమ్మ గృహ నిర్మాణాలను ఆమె ఆకస్మికంగా పర్యవేక్షించారు. ఇళ్లకు సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బిల్లులు రావడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, సాంకేతిక సమస్యలు తలెత్తడానికి కారణం ఏమిటి అని హౌసింగ్ శాఖ అధికారులను ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను సకాలంలో లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని, ఈగ దశలోనే ఉన్న నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. అనంతరం రేషన్ షాప్ను పరిశీలించి కార్డుదారులకు బియ్యము, సరుకులు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం పర్యవేక్షించి భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ఇతర దరఖాస్తులను ఆమె పరిశీలించారు. పోల్కంపల్లిలో ఇసుక రీచ్ ను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ కృష్ణయ్య, ఎంపీఓ అనురాధ, సర్పంచ్ మహేందర్, ఉప సర్పంచ్ ఎండి కలీం, పంచాయతీ కార్యదర్శి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెట్టి ఫోటో వస్తాయి. 3కి అయింది కదా, 4th కేసు అదేలాగా పేమెంట్స్ రోజు పని లోకల్ వాళ్ళు మీరే చెప్పండి. ఫాగింగ్ చేస్తున్నారా? కొంచెం ఇప్పుడు సీజన్ అదేలాగా వస్తుంది కదా, ఇది స్పెషల్గా ఇప్పుడు వర్షం వస్తే కొంచెం రెగ్యులర్గా చేసుకోవాలి. ఏదైనా ఇంకా జీపీకి ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉందా? రేపు ప్రోగ్రామ్ ఉంది, ఎక్కడ చేస్తున్నారు? బిల్డింగ్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్లైన్ బుక్ నలుగురు మంది ఉన్నారు కదా, వాళ్ళు మీరు ఎలా తీసుకుపోతున్నాను ఉన్నారు? చాలా ఇక్కడ ఉంది. ఓకే ఓకే మేడం పెద్దగా ఉండండి. జాగ్రత్తగా పెట్టుకోవాలి మీ దగ్గర. ఓకే, 3 నెలలకి ఒకటేసారి వేస్తున్నారు. ఎండాకాలం ఉంది కాబట్టి ఇబ్బంది పడకుండా 3 months బిఫోర్ మీకు మళ్ళీ రావడానికి కష్టం అవుతుంది కదా, సో ఒకటేసారి మీకు వేస్తున్నారు. ఏమంటుండ్రు, తినాలి గవర్నమెంట్ సన్నది తినాలి, అమ్ముకోవడం తింటున్నారా? ఇదే పక్క మళ్ళీ మార్కెట్ లో పోతే అదేలాగా ఇదే మంచిగా ముందు వాళ్ళే మంచి ఇంకా ఇది ఇప్పుడు మీకు ఎంత ఇచ్చారు? ఇప్పుడు